మెగాస్టార్ చిరంజీవి గారు 1990 సంవత్సరంలో చరిత్ర తిరగరాసినటువంటి మూవీస్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ తో కొట్టండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్టు మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు చేయడానికి నాకైతే కాస్త బూస్టప్గా అయితే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారు 1990 సంవత్సరంలో కొండవీటి దొంగ అనే మూవీ తరడం జరిగింది. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారి నటన, అలాగే తను వేసినటువంటి స్టెప్పులు, తన స్టైల్తో అప్పటి కుర్రకారులను ఒక రేంజ్లో ఆకట్టుకున్న మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ఒక అడవి ప్రాంతంలో అమాయకమైన ప్రజలైతే నివసిస్తుంటారు. వారి యొక్క సొమ్ములని దొంగలైతే దోచుకెళ్లి ఆ ప్రాంతాన్ని మనకు ఒక దొంగల రాజ్యం అయితే ఏలుతుంటుంది. అలాంటి వారి నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆ ప్రజలని రక్షించడంలో భారీగా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్గా మనకు ఇళయరాజా గారు అద్భుతమైన సాంగ్స్ని అయితే అప్పట్లో అందివ్వడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి 1990 సంవత్సరంలో. ఇక రెండవసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ తరడం జరిగింది 1990 సంవత్సరంలో. ఈ మూవీ యొక్క దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు ఒక అద్భుతమైన అడ్వెంచరస్ మూవీ తీశారని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలోనే ఈ మూవీలో ఒక దేవకన్య తన బంగారు ఉంగరాన్ని అయితే పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ ఉంగరం కోసం ఆ దేవకన్య భూలోకాన్ని అయితే రావడం జరుగుతుంది. అక్కడొచ్చి మన మెగాస్టార్ చిరంజీవి గారిని అయితే ఇష్టపడడం జరుగుతుంది. ఈ మధ్యలో మనకు ఒక మాంత్రికుడు ఆ దేవకన్యను వశం చేసుకోవాలని అయితే ప్రయత్నిస్తాడు. కానీ ఆ మాంత్రికుని ఆటలైతే మన మెగాస్టార్ చిరంజీవి గారు కట్టి పెడతాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా అయితే నిలిచిందని చెప్పుకోవచ్చు. 1990 సంవత్సరంలో మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క రేంజ్ అమాంతం పెంచేసినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీ. ఇక మూడవసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు కొదమసింహం అనే మూవీ తరడం జరిగింది 1990 సంవత్సరంలో. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్గా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ మూవీలో మన మెగాస్టార్ చిరంజీవి గారి నటన ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో బ్రిటిష్ దొరల పాలన ఓ పక్క అయితే మరో పక్క రాజరిక పాలన, ఈ మధ్యలో ఒక అడవి తెగ. ఈ మూవీ 20 సెంటర్లలో 100 రోజులు ఆడినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే 1990 సంవత్సరంలో అప్పుడు ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఇక నాలుగోసారి మన మెగాస్టార్ చిరంజీవి గారు రాజ విక్రమార్క అనే మూవీ తరడం జరిగింది 1990 సంవత్సరంలో. ఈ మూవీలో ఒక రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఒక సామాన్య మానవుడిగా మన మెగాస్టార్ చిరంజీవి గారు నివసించే క్రమంలో అక్కడ విలన్స్ ఎదురయ్యి అలాగే తనని తన కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్గా మనకు రాజకోటి గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది ఈ రాజా విక్రమార్క అనే మూవీకి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు 1990 సంవత్సరంలో ఒక బ్లాక్ బస్టర్, ఒక ఇండస్ట్రీ హిట్, ఒక సూపర్ హిట్, ఒక హిట్తో 1990 సంవత్సరంలో చరిత్ర తిరగరాశారని చెప్పుకోవచ్చు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు 1990 సంవత్సరంలో మన తెలుగు ఇండస్ట్రీనే కాదు హిందీలో కూడా మొదటిసారిగా ఒక సినిమాని అయితే తీయడం జరిగింది. మన తెలుగులో రాజశేఖర్ గారు తీసినటువంటి అంకుశం మూవీకి రీమేక్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు బాలీవుడ్లో ప్రతిబంధ్ అనే మూవీని అయితే తీయడం జరిగింది. ఈ మూవీ కూడా 1990 సంవత్సరంలో సూపర్ డూపర్ హిట్గా అయితే నిలిచింది మన మెగాస్టార్ చిరంజీవి గారికి. ఈ విధంగా మన మెగాస్టార్ చిరంజీవి గారు 1990 సంవత్సరంలో తన మూవీస్లో చరిత్ర తిరగరాశారని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా చెప్పినటువంటి మూవీస్లో మీకు బాగా నచ్చినటువంటి మూవీ ఏదో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది.